మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ ఏరియాలోని డీజేఎఫ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు బద్రీ చేతుల మీదుగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి అనంతరం ఈ నెల 10వ తారీఖున జరగబోయే డీజేఎఫ్ జర్నలిస్టులు రాష్ట్ర 10వ మహాసభ పోస్టర్లను విడుదల చేశారు. అలాగే క్లబ్లో ఏకాగ్రీవంగా అధ్యక్షునిగా యనగందల దత్తు, ఉపాధ్యక్షునిగా సంభోజీ, శ్రీను, ట్రెజరర్గా మోజస్ కిరణ్ ఎన్నుకోవడం జరిగింది. శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు బద్రీ మాట్లాడుతూ విలేకరులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ప్రభుత్వం నుండి విలేకరులకు రావాల్సిన 2 గుంటల ప్రభుత్వ భూమి ఇచ్చి ఇంటి నిర్మాణాలను సహకరించాల్సిందిగా ఇది ప్రభుత్వ మేనిఫెస్టోలో కూడా ఉందన్నారు. అన్ని నియోజకవర్గ ఆధారమర్చారని, విలేకరులకు హెల్త్ కార్డులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని, విలేకరుల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్య అందించాలని ముఖ్యమైన లక్ష్యాలతో ముందుకు కదులుతున్న అటువంటి డీజేఎఫ్ వందల వేల జర్నలిస్టులకు కలగజేసుకుని విలేకరుల హక్కుల సాధన కోసం ఏకైక ఆర్గనైజేషన్ ప్రారంభమైనటువంటి డీజేఎఫ్ ఇలా ముందుకు సాగిపోవడం శుభసూచకమన్నారు. ఈ కార్యక్రమంలో డీజేఎఫ్ జిల్లా నాయకులు, క్లబ్ అధ్యక్షులు యనగందల దత్తు, ఉపాధ్యక్షులు సంభోజీ, శ్రీను, మోజస్ కిరణ్, సలీం, యూసఫ్, హరికృష్ణ, సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలో జనవరి 10వ తారీఖున నిర్వహించుకునేటువంటి డీజేఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విలేకరులపైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ అదేవిధంగా ప్రభుత్వం నుండి విలేకరులకు వచ్చేటువంటి రాయితీలు, ఒకటి విలేకరులకు 2 గుంటల ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలి. ఇది ప్రభుత్వ మేనిఫెస్టోలో కూడా ఉంది. దీన్ని అన్ని నియోజకవర్గాల్లో ఇది అదమర్చినారు మన ఎమ్మెల్యేలు. అదేవిధంగా విలేకరుల యొక్క ఆరోగ్యం కోసం విలేకరులకు ఉండవలసినటువంటి హెల్త్ కార్డులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి. అదేవిధంగా విలేకరుల యొక్క పిల్లలు కార్పొరేట్ స్కూల్లో కావచ్చు, ప్రైవేటు స్కూళ్ళల్లో కావచ్చు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉచితమైనటువంటి విద్యను అందించాలనే ముఖ్యమైనటువంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నటువంటి ఈ డీజేఎఫ్ వందల వేల మంది జర్నలిస్టును కలగలుపుకొని ఈరోజు మన విలేకరుల యొక్క హక్కుల సాధన కోసం ఏకైక ఆర్గనైజేషన్గా ప్రారంభమైనటువంటి ఈ డీజేఎఫ్ ఇలా ముందుకు సాగిపోవడం అందరికీ శుభసూచకం. జై డీజేఎఫ్.